ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీ వారి జూబ్లీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభోత్సవ కానుకగా ఎన్నో ఆఫర్లు. ఊహించుకోండి, రోజు ఉపయోగించే ఒక సాధారణ 100-500 రూపాయల నోటు అకస్మాత్తుగా మీ జీవితంలోకి లక్షల రూపాయలు తెస్తే ఎలా ఉంటుంది? ఇదేదో సినిమా కథలా అనిపిస్తుంది కదా, కానీ ఆన్లైన్లో సరిగ్గా అదే జరుగుతుంది. చాలామంది తమ పర్సుల్లో ఉన్న ఒక ప్రత్యేక నంబర్ గల నోటును చూసి ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఆన్లైన్ వెబ్సైట్లలో ఈ నోట్లు లక్షలకు అమ్ముడవుతున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, బహుశా మీరు కూడా అలాంటి నోటును దాచిపెట్టి ఉంచవచ్చు. అది మీకు కూడా అదృష్టాన్ని తెచ్చిపెట్టవచ్చు. ఈ 500 రూపాయల నోటు ఎందుకు లక్షలకు అమ్ముడవుతోంది? ఈ నెంబర్లు దాగున్న రహస్యం ఏంటి? మనం 100 లేదా 500 రూపాయల నోటును సాధారణ కరెన్సీ నోటుగానే భావిస్తాం. దాన్ని పర్సులో, అల్మారాలో లేదా పిగ్గీ బ్యాంకులో ఇలా ఎక్కడైనా ఉంచుతాం. కానీ అదే నోటు మీ విధిని మార్చే శక్తిని కలిగి ఉందని మీకు తెలుసా? ఒక ప్రత్యేక నంబరున్న 100 రూపాయల నోటు కోసం ప్రజలు 3 నుండి 6 లక్షలు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ 500 రూపాయల నోట్లలో అంత ప్రత్యేకత ఏంటి? ప్రజలు వాటి కోసం లక్షలు ఖర్చు చేయడానికి సిద్ధపడుతున్నా కొందరు దీన్ని అదృష్టంగా, శ్రేయస్సుగా, మరికొందరు ఆధ్యాత్మిక సంఖ్యగా భావిస్తారు. డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల కలెక్టర్లు ఈ నోట్ల కోసం పెద్ద మొత్తాలను చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే ఈబే వంటి వెబ్సైట్లలో 786 నంబర్తో నోట్ల కొనుగోలుదారుల సంఖ్య అమాంతంగా పెరుగుతోంది. ఇదేమీ మాయాజాలం కాదు, మతపరమైన ప్రాముఖ్యత కలిగిన విషయం. ఇస్లాంలో 786 అత్యంత శుభప్రదంగా పరిగణిస్తారు. ఇది శ్రేయస్సు, ఆశీర్వాదాలకు చిహ్నంగా పరిగణించబడుతుంది. 786 అదృష్ట సంఖ్య. అరుదైన నోటు కావడంతో అధిక డిమాండ్ పలుకుతోంది. డిమాండ్ ఎక్కువ కావడంతో డబ్బు కూడా ఎక్కువగా వసూలు చేస్తున్నారు. కొంతమంది దీన్ని శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు. మరికొందరు పురాతన వస్తువుల సేకరణగా కొంటారు. ఈ నోట్లకు అంతర్జాతీయ, భారతీయ ఆన్లైన్ మార్కెట్ ప్లేస్లలో అధిక డిమాండ్ ఉంది. నివేదికల ప్రకారం ఈ నెంబర్ కలిగిన 500 రూపాయల నోటు 3 లక్షల వరకు అమ్ముడవుతుంది. 2 నోట్లు 6 లక్షలు. ఈబేలో కొన్ని లిస్టింగ్లు 15 లక్షల వరకు చేరుకున్నాయి. డిమాండ్లు పెరుగుతున్నాయి, ధరలు కూడా అలాగే ఉన్నాయి. ఈబేలో 786తో 500 రూపాయల నోటు 2 లక్షలకు పైగా విలువైంది. ఈబే వంటి సైట్లో విక్రేత పేరుతో అకౌంట్ ఓపెన్ చేయండి. నోట్ స్పష్టమైన, అధిక నాణ్యత గల ఫోటోను అప్లోడ్ చేయండి. నోట్ సంఖ్య స్పష్టంగా కల్పించాలి. ఆసక్తి గల కొనుగోలుదారులు మిమ్మల్ని స్వయంగా సంప్రదిస్తారు. మీరు ధరను బేరసారాలు చేసుకోవచ్చు. ఆన్లైన్ వేలంలో వస్తువు ఎంత అరుదుగా ఉంటే బిడ్ అంత ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, అన్ని నోట్లు చట్టబద్ధమైన ద్రవ్యం కాదు. గత సంవత్సరం మధ్యప్రదేశ్ హైకోర్టు నోట్లను అమ్ముతున్న అనేక ప్లాట్ఫామ్లకు నోటీసులు జారీ చేసింది. ఈబే కూడా స్పష్టంగా పేర్కొంది, ఇలాంటి ఫేక్ అకౌంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. అనుమానాస్పద అకౌంట్ల పట్ల జాగ్రత్త అవసరం, కానీ డిమాండ్ నిజమైనది.